సో మీరందరూ ఎంతగానో ఎదురు చూసినటువంటి ఏఎల్పి అఫీషియల్ నోటిఫికేషన్ మనకి ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేయడం జరిగింది. మరి దీంట్లో ఏముందో ఒకసారి క్విక్గా మనం చూద్దాం. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఏఎల్పి నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్స్ మనకి రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఏప్రిల్ 12 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఏప్రిల్ 12 నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లికేషన్ డేట్ వచ్చి మనకి ఎండ్ అయ్యేది 11 అనమాట. ఓకే, సో మే 11న అప్లికేషన్ డేట్స్ ఎండ్ అవుతున్నాయి. అండ్ దీనికి సంబంధించి మనం చూస్తే ఓకే, సో మరి ఏజ్ ఒకసారి చూద్దాం. ఓకే, మరి ఈ ఎగ్జామ్కి సంబంధించిన పే స్కేల్ చూసుకున్నట్లయితే 19,900 దాకా మనకి బేసిక్ పే ఉంది. దాని తర్వాత మళ్ళీ మనకి దాంట్లో హెచ్ఆర్ఏ కావచ్చు, లేకపోతే డిఏ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అండ్ దానితో పాటు మనకి ఏజ్ విషయానికి వచ్చేస్తే 18 to 30 ఇయర్స్ అనేటువంటి దీనికి సంబంధించిన ఏజ్ అనేది ఉంది. అండ్ మేజర్గా మనం వేకెన్సీస్ చూస్తే 9,970 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ప్రత్యేకంగా మన సికింద్రాబాద్ రైల్వే జోన్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి 1,500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ గమనించినట్లయితే ఫస్ట్ స్టేజ్ మనకి CBT 1 ఉంటుంది, దాంతోపాటు CBT 2 కూడా ఉంటుంది. అండ్ అదే కాకుండా CBAT అని చెప్పి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ దాంతోపాటు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మరి దీనికి సంబంధించి అన్ని చూసాం, కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడలేదు కదా. మరి దీనికి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అంటే మనకి SSC ప్లస్ ITI వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అండ్ దానితో పాటు SSC చేసి దాంతో పాటు మనకి ఏదైతే యొక్క డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే డిప్లొమా ఇన్ రెలవెంట్ ఇంజనీరింగ్ కోర్స్ ఏదైతే ఉంటుందో మెట్రికులేషన్ ప్లస్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు దీనికి సంబంధించి ఎలిజిబుల్ అనమాట. సో కాబట్టి డీటెయిల్స్ అర్థమైంది కదా. ముందుగా వీటిని లైక్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ వెంటనే షేర్ చేయండి. రేపటి నుంచి అప్లికేషన్ డేట్స్ అయితే స్టార్ట్ అవుతాయి, వెంటనే అప్లై చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి అడ్డా 24 సంతలో బ్యాచెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. వెంటనే బ్యాచెస్లో ఎన్రోల్ అవ్వండి.